పత్రికా సోదరులందరికీ నమస్కారం. నిన్న సిరిసిల్ల సమావేశంలో కరీంనగర్ కార్పొరేటర్లను సుమారు 8 మందిని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను అంతకుముందే ముగ్గురు కలిసి నిన్న 11 మందిని ఫిగర్ చెప్పారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, అవకాశవాద రాజకీయాలతో వచ్చిన వారు వాళ్ళు ఉన్నది మ్యాక్సిమం కాంగ్రెస్ వచ్చిన వాళ్ళే. 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు వీళ్ళందరూ. అప్పుడు చెలిమడ లక్ష్మణరావు 3వ స్థానానికి వచ్చారు. ఆ ప్రజలందరూ వీళ్ళు తిరస్కరించారు. ఈ కార్పొరేట్ రాగానే ప్రజలు తిరస్కరించారు. 2003 ప్లేస్కు చెలిమడ లక్ష్మణరావు పంపించింది ఈ మహానాయకులే. 2018లో పొన్నం ప్రభాకర్కు పనిచేసారు అంతా కాంగ్రెస్ పాంప్లెట్ పట్టుకొని పోయి ఆయనను 3వ ప్లేస్కి పంపించారు. ఒక్కొక్క దగ్గర 1000-2000 మైనస్. అప్పుడు నేను ఫస్ట్ 2014లో 26,000తో మెజార్టీతో గెలిచిన. 2018లో వీళ్ళు కాంగ్రెస్ 15,600తో గెలిచిన. మొన్న 2018 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిరా. అంటే అధికార పార్టీ ఉన్నది కదా, అధికార పార్టీలో గెలుస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. సరే నమ్మినాం, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి టికెట్ ఇచ్చడం గెలిపించినాం. దాని తర్వాత 2023లో నా ఎన్నికల పనిచేసినారు. ఒక్కొక్కల వాళ్ళలో 1000 మైనస్, ఒక్కొక్క దానిలో 1000 మైనస్. అంతే. వేరే మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న కార్పొరేటర్ ద్వారా కొంచెము ప్లస్ అయింది కాబట్టి మనం బయటపడ్డాము. సేమ్ 2014, 2018, 2023లో వీళ్ళ వాళ్ళ సేమ్ రిజెక్షన్ రిపీట్ అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ గంపగుత్త కొనుక్కున్నది. అంతో ఇంతో కొంచెం రూలింగ్ గవర్నమెంట్ కదా, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లు పడుతుండే. కానీ ఇవి ఏమైనా ఆయన మొత్తం అయినట్టే వీళ్ళు వాళ్ళ. ఎందుకంటే 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ఓటేయమని చెప్పి తిరిగిన నాయకులు నిన్న పొద్దున వరకు ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ పట్టుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారండి? ఉంటాయా? ప్రజలు ఏమనుకుంటారు తెలియదా? 4 రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జై వినోద్ కుమార్ జై కారుగుర్తాన్ని ఇవాళ పొద్దున కాండ వేసుకొని చేయకూడదు ఏమంటే ప్రజలు ఇప్పటికే మా వాడ చెప్తున్నారు, చూసిర్రా మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్న మేమే, ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం వచ్చారు, ఈ ప్రభుత్వం మారే మళ్ళీ అడ్డుపోతాండ్రు, కానీ మేము నాయకులు ఇక్కడే ఉంటాము. తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు లేరు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు. కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి. డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళ వాడల మీకు 2023లో ఎందుకు మెజార్టీ తగ్గిందో ఇప్పుడు వెళ్తుంది. మీకు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడతాయి. ఇప్పుడు సేమ్ మీకు 2023లో 18, 14 ఏమైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిరో ఇప్పుడు ఇంకా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అదే ఓట్లు వస్తాయి. కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి. ఇంత అవకాశవాద రాజకీయాలు, మోసం చేయడము, వెన్నుపోటు పడడము ఇది కరెక్టా అని ప్రజలు ఒకసారి వీళ్ళని నిలదీయండి. వాడలల్లా 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ పాంప్లెట్లు వచ్చి మీటింగ్లకు వచ్చి మాట్లాడుకొని ఒకటే రోజు స్పాట్లో స్విచ్ ఆఫ్ చేసినట్టే పోయి కాంగ్రెస్ పార్టీ కలిసి కండోటి తిరుగుతుంటే దీని అర్థమైందో ప్రజలకు డెఫినెట్గా తెలిసే ఉంటుంది. విజ్ఞాన కార్యక్రమం ప్రజలారా ఆలోచించుకోండి. ఇటువంటి అవకాశవాద నాయకులను గురించి తస్మాత్ జాగ్రత్త. డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తుంది ఈ యొక్క మీడియా ద్వారా, వీళ్ళు ఎవ్వరు ఒక కార్పొరేట్ గెలవరు. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఇతరులే తెలియదు వీళ్ళకు, ఒక్కరు కార్పొరేట్ గెలవరు. కార్పొరేట్ కోసం పోయింది కదా, గెలుస్తామని చెప్పి రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్పింది కదా. ఈ టీఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళది గెలిపిస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క డివిజన్లలో వీళ్ళందరూ నమ్మినాం. స్మార్ట్ సిటీ తీసుకొచ్చు, సీఎంఎస్ తీసుకొచ్చి వేరే పార్టీలో అద్భుతంగా డెవలప్ చేసినాం. మొన్న టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వీళ్ళు ఇక్కడ అభివృద్ధి చూసింది. కాబట్టి మీ మీడియా ద్వారా కరీంనగర్ ప్రజలకు కూడా కోరుతున్నా, ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసే వారి మీద మీరు జాగ్రత్తగా ఉండండి, నిలదీయండి. రాబోయే కాలంలో ప్రజలే వీళ్ళు గుణపాఠం చెప్పాలని చెప్పి మీరు ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడుకోవడం మాకు అవసరం లేదు. మా పని మేము చేసుకుంటాం ఉవ్వెత్తిన. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మా క్యాడర్ మళ్ళీ ఛార్జ్ అవుతారు. వీళ్ళు ఏమంటే అక్కడ ఇబ్బంది అయింది మాకు, కొత్త కాంగ్రెస్ పార్టీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినని ఇక్కడ ఛార్జ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రజల మన్నలు పొందినాం, ప్రజల అభివృద్ధిని చూసిండ్రు.
ఈ అభివృద్ధి కొనసాగుతుందని చెప్పేసి వినోద్ కుమార్ ఓటేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా పోతారు కావచ్చు, అవకాశవాదాలు అనేది ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్ అటున్నప్పుడు అటుంటారు, గవర్నమెంట్ ఉంటే ఇటుంటుండ్రు, మళ్ళీ గవర్నమెంట్ పోగా మళ్ళీ టచ్ ప్రయత్నం చేస్తారు. సో ఇది వీళ్ళకు రిపీటెడ్గా జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మీ ద్వారా నేను కర్ణపూర ప్రముఖులకు కోరుకుంటున్నాను.